అయితే బాధితులకు లేకుంటే సామాన్యులకు మన ఏదైనా చెప్పుకోవాలన్నా కూడా ప్లాట్ఫామ్స్ లేవు. లక్కీగా ఏంటంటే మీ ఉద్యమానికి మెయిన్ ఆయుధం క్యూ న్యూస్ అయిందనేది నా అభిప్రాయం. ఇవాళ నేను ఉద్యమం చేసినా నాకు దిమాగ్ ఉన్నది, తెలివి ఉన్నది, అన్ని ఉన్నాయి. అయినా నా భూమి కబ్జా అయింది. ఇక నేను ఏడ చెప్పుకోవాలి? చాలా మంది బ్యాక్గ్రౌండ్ నుంచి ఎన్నో ఫోన్లు చేస్తున్నారు, అందరు మద్దతు పలుకుతున్నారు, అందరూ సలహాలు ఇస్తున్నారు. కానీ అమలు చేసేటప్పుడు ఒక్కడు ముందుకు వస్తలేడు. అయితే అసలు ముందుకు వచ్చి బాగా గట్టిగా అనేటోళ్ళు కూడా ఏమైపోయిందో ఏమో కానీ కొద్దిగా వెనకకి పోతున్నారు. అప్పుడు నేను నా సమస్యకు మళ్ళీ నేనే ముందుకు రావాల్సిన పరిస్థితి అయింది. అయితే ఇవాళ మన ఇంటి ఛానల్ అనుకొని నేను క్యూ న్యూస్ వాళ్ళ దగ్గర పోగానే ఇమీడియట్ నా సమస్యను తీసుకొని ప్రజల ముందు పెట్టింది. కాబట్టి నేను అనేది ఏదో మనం చేస్తాం. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో తెలంగాణ రాకముందు 10 ఏళ్ల నుంచి నేను ఇప్పటికో 500 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు అటెండ్ చేసి ఉంటా. అయితే తెలంగాణ అన్నా కూడా బీసీ నినాదం వెనకాల ఉండేది ఎక్కడనో దాగి. ఎంతో మంది బీసీలే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టిండ్రు, పాపం చచ్చిపోయిన కూడా. పేపర్ పెడదామని లోకంలో లేకుండా పోయిన పెద్ద మనుషులు కూడా నాకు యాదకి వస్తుంది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వస్తే. అయితే నాకు ఇక్కడ ఆశాభావం ఏమున్నదంటే, ఇక్కడ ఒక స్ట్రాటజీతోని ఒక విన్నర్ కూడా మీకు లీడర్ లాగా ఉన్నాడు. ఇప్పుడు ఒక ఆయన ఏమన్నా చేయని వాడిని వీడిని అడుక్కోకుండా ఎట్లనో ఏదో రకంగా పోరాటం చేసి ముందుకు పోయి ఎమ్మెల్సీ అయి కూర్చున్నాడు ఒక వ్యక్తి. కాబట్టి ఎప్పటి నుంచో నేను అభినందించాలి అనుకునేటోడిని ఇవాళ ఈ అవకాశం దొరికింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక గెలుపు ఇంకో గెలుపుకు తోడవుతుంది. కాబట్టి ఫస్ట్ మెట్ అనేది ఒకటి రుజువు అయింది. ఇక్కడ ఒక మీడియా స్థాపన అయింది, ఒక లీడర్ ఉద్భవిస్తున్నాడు. కాబట్టి అది అభినందనీయం. అయితే ఇక్కడ బీసీ ఓసీ ఏది ఉన్నా కానీ ఇక్కడ క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీసీలం మనం ఒక పార్టీ పెడుతున్నాము అన్నప్పుడు బీసీలల్లా పీడిత వర్గాలు, బాధితులు మనం అన్ని అనుభవించి ఉంటాం. అట్లాంటప్పుడు వాళ్ళ పెయిన్ ఏందనేది కూడా మనకు తెలిసి ఉంటుంది. సర్ప్రెషన్ ని మనం తొందరగా అర్థం చేసుకోగలుగుతాం. తర్వాత మనం రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఎదిగిన తర్వాత మళ్ళా వాళ్ళ పోకడలకు పోతే ఈ కష్టం అంతా వృధా అవుతుంది. కాబట్టి ఎల్లకాలం మనము పీడిత వర్గాల వైపు నిలబడతామనే ఒక ఆశాభావన కూడా నాకు కనబడుతుంది. ఇప్పుడు బీసీ ఉన్నా, మన కులమోడు ఉన్నా, మన ఇంటివాడు ఉన్నా, వాడు దుర్మార్గుడైతే దుర్మార్గుడే అని చెప్పే సంస్కృతి మనకు ఉండాలి. మంచోడైతే వాడిని ఎత్తుకోవాలి, లేకుంటే ఒక చెంపదెబ్బ కొట్టి వాడిని చక్కగా చేసుకోవాలి. కానీ బీసీలలో ఏమవుతుంది మెయిన్ అంటే ట్రాప్లో పడుతుంది. అమాయకులు పాపం ఎవరో ఏదో చెప్తే రెచ్చిపోయి ట్రాప్లో పడి ఎటు కాకుండా అవుతుంది. కాబట్టి మనం మంచి విచక్షణతోని ఆచి తూచి అడుగులు వేసుకుంటూ ముందుకు పోతే 100% విక్టరీ మనకు ఉంటుంది. తర్వాత ఒక ముస్లింగా ఆయన వాళ్ళు మాట్లాడారు, నాకు ఆ థాట్ అప్పుడే వచ్చింది. నేను అనేది ఏంటంటే ముస్లిం అనేది సపరేట్ రిలీజన్ కాదు. ఈ బీసీలే కన్వర్ట్ అయిన వాళ్ళు ముస్లిం. దాంట్లో కూడా మోచీలు ఉన్నారు, వడ్రంగులు ఉన్నారు, సునార్ ఉన్నాడు. ఇవన్నీ ఏం నుంచి వచ్చినాయి పదాలు? ఇప్పుడు ఆయన కట్కైన ఉన్నాడు. మా ఊర్లో ఈ ముస్లిం కట్కైనా కూడా ఉంటాడు, తెలుగు కట్కైనా కూడా ఉంటాడు. వాళ్ళిద్దరు ఒకటే. యాక్చువల్లీ ఏదో టైంలో ఇట్లాంటి అణచివేత వల్ల వాడు ఆత్మగౌరవం కోసం ఇస్లాంలోకి పోయినోడే ఉంటాడు. దాంట్లో నేను కూడా ఒక్కరిని ఉండొచ్చు. నా ఎలక్షన్ కార్డులో బీసీఈ ఉన్నది. అది ఎందుకు వచ్చింది ఏందో తెలియదు. రేపు మనం కష్టపడతాం, మనకు కూడా ఆస్తి రావాలి, మనం కూడా డెవలప్ అవుతాం. డెవలప్ అయినంత మాత్రాన మనం పునాదులు బీసీ కాదని కాదు కదా, మనం బీసీలమే. కాబట్టి ఈ అనుకోకుండా నేనే షాక్ అవుతున్నా. ఇట్లాంటి ఉద్యమానికి కష్టపడితే కష్టానికి ఒక ఫలితం ఉంటుందని నాకు ఆశాభావం చిగురించింది. కాబట్టి మీరు ఇట్లాంటి ముందుకు వెళ్ళండి. మా లాంటి వాళ్ళు కూడా మీకు ఏ రకంగా చేయాలనేది ఆలోచిస్తాం. ఇప్పుడే స్టార్ట్ అయింది. నేను అసలు ఉద్యమాలు బంద్ చేసి నా పని నేను చేసుకుందామని ఎప్పటికీ ఆలోచించినా ఏదో తగులుతా ఉంటుంది. మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అయింది. కాబట్టి మీ అందరికీ థ్యాంక్ యూ.